Vanakkam, Sat Shri Akal, Adab. Good evening, everybody. Welcome, heartiest welcome to Ramraj Dhotis and Shirts, Pillalu, Pidugulu. వచ్చేసిందండి మీ ఫేవరెట్ సండే వచ్చేసింది, మీ ఫేవరెట్ షో వచ్చేసింది, మీకు ఎక్స్ట్రా ఎనర్జీని, ఎక్స్ట్రా హ్యాపీనెస్ని, ఎక్స్ట్రా జాయ్ని పంచడానికి వచ్చేసింది. మాటలని తూటాలతో మిమ్మల్ని ఏం చేసి మా చిచ్చర పిడుగులో షూట్ చేయడానికి రెడీగా ఉన్నారండి. మీ మనసు గెలవడం ఖాయం. మరి పిలిచేయమంటారా ఆ నలుగురు మాటల మాంత్రికుల్ని? చలో పిలిచేద్దాం. రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ పిల్లలు పిడుగుల్లో ముదుర్లు వచ్చారండి. ముదుర్లు, మహాముదుర్లు, మేధావి ముదుర్లు. వాళ్ళతో మాట్లాడదామా? హలో మేడం. హలో మేడం. నీ పేరండి? మ్యాగీ. మ్యాగీయా? అరే నాకు ఎంత ఇష్టమో మ్యాగీ. బా నేను తింటాను. ముద్దు పేరేంటి? ముద్ది. ముద్ది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు? నేను రేపు ఆటోలో వచ్చాను, బస్సులో కారు. రేపు ఆటోలో వచ్చావు. రేపు బస్ ఎక్కుతుంటే ఊళ్ళో వెళ్తుంటే ఆటోలో డ్రెస్సులో తాస్తున్నాను. నూడిల్స్ తినేసి పడుకుంటున్నా. ఓ నూడిల్స్ తినేసి పడుకునేసి ఇంత చేసి వచ్చావా? ఇంతకి ఎందుకు వచ్చావు నువ్వు అసలు? నేను మాటలు చెప్పడానికి అల్పై చేయడానికి వస్తుంటే ఎవరు ఇలా తలుపు కొట్టారు. తలుపు కొడితే బండ బండ ఆడుకుంటుంటే బొండ బొండ ఆడుకుంటున్నావా? గుండుతో గుమ్మడికాయ కొట్టా. గుమ్మడికాయ కొట్టావా? అసలు నేను అడిగే క్వశ్చన్కి ఇక్కడ వచ్చే ఆన్సర్లకి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ కనెక్షన్ లేకుండా మాట్లాడితే గిఫ్ట్లు వస్తాయని ఏమైనా చెప్పారా మీరు? నువ్వేం చేస్తుంటావు చెప్పు. నేను ఊర్లో పనిచేస్తాను. ఊర్లో పని చేస్తావా? వామ్మో. ఇంతకీ ఊర్లో ఏం పని చేస్తావు నువ్వు? వంట వండేసి పడుకుంటా. వంట వండేసి పడుకుంటావా? నీకు వంట వండడం వచ్చా? ఏమేమి వంటలు వండుతావు చెప్పు. చికెన్ వంట వండుతా. చికెన్ వండాలంటే ఏం చేయాలి? నేను మాట్లాడుతున్నాను కదా, తను మాట్లాడుతుందా? నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. సూడు తీసుకుని కలుపుకుంటారు. ఏంటి? గరిటె తీసుకుని కలుపుకుంటారు. సరే చికెన్ ఎలా అవుద్దప్పుడు గరిటె తీసుకుని కలుపుతా? చికెన్ ఇలా పెట్టుకుని చికెన్ తింటారు. ఓకే, దాంట్లో ఏం వేస్తావు? ఉప్పు, కారం వేస్తా. లిప్స్టిక్ వేస్తావు? ఇంకా వండు ఇది కొత్త వంట. ఇది బంగాళ బాబో టైప్ కదా? ఈ వంట నీకు ఎవరు నేర్పారు? అమ్మ నేర్పిందా? నాన్న నేర్పాడా? నాన్న అయిపోయింది. కూరగాయలు ఎలా జరుగుతాడు చూపించు. ఇలా కసికి మళ్ళీ కసుకాడుతాను. మళ్ళీ వంట వండేసి కసుకొస్తాను. వంట కూడా వంటకి కక్కేస్తాడు. కక్కేస్తాడా? అప్పుడు తన వంట తను తినేసి కక్కేస్తాడు. చాలా వైలెంట్ గా ఉందండి ఈ కిచెన్ రూమ్. చాలా వైలెంట్ గా ఉంది ఇక్కడ. వంట చేయమని ఎవరు చెప్తారు పని? అమ్మ చెప్పుద్దా? ఎవరు చెప్తారు? మామ. మామ పని చెప్పుద్దా? ఏమని చెప్పుద్ది? ఏ వంట చేయి అని చెప్పుద్దా? నువ్వు దాంట్లో ఉప్పేసి పంచదార అనుకుని పడుకుంటారు. మరి ఎప్పుడు నాన్న కోపం రాదా? మళ్ళీ కోపం వస్తే దంచుతారు. కోపం వస్తే దంచుతారా? ఇంతకీ నీదే ఊరు? వైజాగ్. వైజాగ్ నుంచి వచ్చావా? అనుకున్నాను నీ సొర చేపలా మాట్లాడుతుంది. వైజాగ్ అనుకున్నా. సరే కానీ మీ ఊర్లో మొన్న పెద్ద వర్షం వచ్చింది కదా? పెద్ద వచ్చి చెట్లు అన్నీ పడిపోయాయి. ఎందుకు పడిపోయాయి? ఎలాగా? వాన వచ్చింది కదా, అందుకే రేపు స్మెల్ మారింది కదా, అందుకే వర్షం పడి అన్ని చెట్లు పడిపోయి. మా ఊరు ఆకాశం బాగాలేదండి, అంతా పడిపోయింది. ఆకాశం నల్లగా అయిపోయి కంచం గుద్దింది. కంచాన్ని గుద్దిందా? కంచాన్ని గుద్ది అప్పుడు హుద్ వచ్చిందండి అప్పుడు వైజాగ్. హాయ్ నాన్న, నీ పేరేంటి? శశాంత్ సూర్య. ఏ ఊరు నుంచి వచ్చానా? కంచపాలెం. నువ్వు మామూలు మనిషిలో లేవు, పెద్ద హీరో లాగా ఉన్నావే. నువ్వు హీరో అని నీకు ఎలా తెలిసింది? నీలో ఏంటి స్పెషాలిటీ? ఎలా తెలిసింది? టీవీలో చూసాను. ఎవరు చెప్పారు టీవీలో? నేను అత్తారింటికి దారేది సినిమా చూసాను. ఆ సినిమాలో ఒకడు హీరో ఉన్నాడు. ఒకడు హీరో ఉన్నాడు. ఆయన చూసి హీరో అయిపోయాను నేను. పవర్ స్టార్ ని ఇంత మర్యాదగా మాట్లాడింది నువ్వేరా నాయన? అత్తారింటికి దారేదిలో హీరో ఎలా ఉంటాడు అసలు? నాకంట కొంచెం హైట్ పెరిగాడు, అంతేగాని ఇంకా పెద్ద తేడా ఏం లేదు. మిగతా అంతా సేమ్ టు సేమ్ అంటావు. అమ్మ వచ్చిందా? ఎక్కడుంది? ఏంటి అంత సీరియస్ గా ఉందమ్మా? ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటది? కోపంగా. కోపంగా. అసలు నవ్వదా? మా డాడీ నవ్వమన్నా నవ్వదు. అయ్యయ్యో. ఇద్దరు ఎవరికి కోపం ఎక్కువ, అమ్మక నాన్నక? వాళ్ళిద్దరికి కోపం కాదు, నాకు కూడా వాళ్ళిద్దరి మధ్య కోపం అయిపోయింది. అయ్యో బాబోయ్.
ఇంతకీ నీకెందుకు కోపం వస్తుంది? నైట్ పడుకునేటప్పుడు వస్తుంది కోపం. అబ్బో, బాగా కోపం వస్తే ఏం చేస్తావు పడుకునేటప్పుడు? బాగా కోపం వస్తే మమ్మీ మీద పడుకొని కుమ్మేస్తాను మమ్మీని. కుమ్మడం అంటే ఏంటి చెప్పు, ఏం చేస్తావు? పొట్ట మీద పడుకొని ఇలా ఇలా గుద్దు ఇలా ఇలా గుద్దులో గుద్ది తర్వాత మమ్మీని డాడీ మీద పరిచయం, డాడీ మీద పరిచేస్తే డాడీ తప్పుడైపోతాడు. డాడీ తప్పుడైపోతాడా? అమ్మ కనుక డాడీ మీద పడిందంటే డాడీ అప్పుడే అయిపోతాడంట. ఇప్పుడు డాడీ అప్పుడమే కదా. బాబు బాబు నువ్వు ఆగ్రా బాబు, నీ గిఫ్ట్ ఇస్తావు ఎన్నిసార్లు మాట్లాడతావు మాతో? మనోడికి కొంచెం తిక్కుందండి. నువ్వు ఆపకపోయావు అనుకో, మనోడికి అసలే కోపం ఎక్కువ. పొట్ట మీద కూర్చుని కుమ్మేస్తాడు. ఇందులో మాట్లాడేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసేటప్పుడు ఇద్దరు కలిసి కుమ్మేస్తాం. ఈసారి నేను మాట్లాడితే కూర్చో బాబు కూర్చో. అలాగే ఒక్క నిమిషం. బాబు బాబు అంటున్నాంటే అది బాబా బేబీయా? బాబు నీకు దండం పడతాను బాబు, నీకు దండం పడతాను, నాకు తల్లే పెడతాను బాబు. గిఫ్ట్లు ఇచ్చిన దాకా ఆగుతావు అసలు? అసలు నువ్వు బాగా ఆగుతావా? నాకు తల్లెపోస్తున్నాను. ఎందుకు నేను పిల్లల పిడుగుల్లో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాను? అక్కడ రాడి వేసుకుంటే ఇలా వేసుకుని మళ్ళీ ఇలా తల్లిపోతున్నాను. నాకు నేను ఇంకా రాలేదు, నాకు తల్లిపోస్తున్నాను. నేను ఇంకా రాలేదు, నేను మాట్లాడలేదు, ఇంకా మాట్లాడాలను. కొట్టేస్తాను. వాడి చూపు చూడండి, తట్టుకోలేరు. నా కోపం లేదు. పెట్టుకున్నాడంటే గుమ్మడికాయ ఈ తుఫాన్ ఆగేలా లేదు. రెస్క్యూ టీం రండి, కాపాడండి. నువ్వు ఇంతకు అమ్మాయివా అబ్బాయివా? అబ్బాయి అయితే తల కటింగ్ చేయించుకోవాలి, అమ్మాయి అయితే తల కటింగ్ చేయించుకోకుండా నీకు దండం పడతాను, నాకు తలిపోతున్నాను, నీకు దండం పడతాను. ఏంట్రా బాబు ఎప్పుడు చూసినా నా కాళ్ళకి దండం పెడతామని చెప్తావు? ఒక్క నిమిషం, నీ కాళ్ళకి దండం పెడతాను బాబు. ఒక విషయం చెప్పు, అది అమ్మాయి అబ్బాయా? అబ్బాయి కాదు అమ్మాయి. అమ్మాయా? నిన్న అమ్మాయి అంటున్నాడు. నేను అమ్మాయి కాదు బాబు, నీకు దండం పడతాను. సరే, నీకు తలుపుడు వస్తుంది. ఇంతకీ నువ్వు క్లారిటీ చెప్పు, నువ్వు అమ్మాయివా అబ్బాయివా? బాబు బాబు. నువ్వు బేబీ కాదు, బాబు. ఈ జీవితం వింటే నాన్న, ఈ తుఫాన్ ఆగాలంటే మనం ఏం చేయాలి? వీళ్ళందరినీ గుమ్మడికాయ చదువుతాను కదా, ఆ గుమ్మడికాయ నోట్లో పెట్టాలి. నన్ను బొర్రకెంచుకున్నా, నీ కాళ్ళు దండం పడతాను. పెట్టింది చాలు, ఎన్నిసార్లు పెడతావు? కాదు, ఇంతకు ముందు ఎవరికైనా పెట్టావా? వాడికే పెడుతున్నావు. అరే దేవుడా, నేను తట్టుకోలేంత ఫ్రస్ట్రేషన్ ఉంది ఇక్కడ. ఎన్నిసార్లు రా బాబు మాట్లాడుతూ చేతులు నాకడు, ఎన్నిసార్లు మాకండి ఆంటీతో మాకండి, నాకుతో నేను ఆంటీనా గారుకుని అలా ఆంటీ. నేను ఆంటీ అని నువ్వెవడ డిసైడ్ చేయలేదు. ఆంటీ కాదు, నా బొర్రకించుకున్నా తల్లి పడుతున్నాను. వాడు మాట్లాడేస్తాడు, నాతో మాట్లాడితే ఆంటీతో. కోపం వస్తే నువ్వేం చేస్తావు మాకు అందరికి అర్థమైపోయింది. బాగా ప్రేమ వచ్చిందని. ప్రేమ రాలేదు, నాకు కోపమే ఎక్కువ వస్తుంది. అమ్మ నాన్నల్లో నిన్ను ప్రేమగా చూసుకునేది ఎవరు? పింక్ కలర్ ఉంది, బ్లూ కలర్. పింక్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్ చూసుకుంటున్నాను. పింక్ కలర్ లేదా? పింక్ కలర్ రాంగ్ ఆన్సర్. పింక్ కలర్. అమ్మ రాంగ్ ఆన్సర్, నాన్న రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం ప్రేమగా మాట్లాడుకుందాం. ఎందుకు ఏంటి అక్కడ ఏదో గ్రీన్ కలర్? సరే ఒకటి చెప్పు, చాలా నువ్వైతే సూట్ వేసుకుని వచ్చావు, తేడా కనిపిస్తుంది. నాకు కూడా నువ్వు కొంచెం తేడా కనిపిస్తున్నావే. అందరూ తేడాగానే కనిపిస్తాను నీకు. నాకే ఇస్తున్నావు సెటైర్లు నువ్వు. అందరి పిల్లలు నీకు తేడాగానే కనిపిస్తారు. నాకేం తేడా కనిపించదు, నువ్వు ఒక్కడే కనిపిస్తున్నావు తేడాగా. నాకు ఈ బుజ్జోడు మంచిగా కనిపించాడు. వాళ్ళందరూ సూపర్ కనిపిస్తున్నారు, నువ్వే కొంచెం తేడా కనిపిస్తున్నావు నాకు. మధుమతి ఫుల్గా నాలాంటి ఎక్కడి వరకు వేసుకోలేదు, చూడండి ఎక్కడి వరకు వేసుకొని వచ్చింది జాకెట్ లాగా. ఇప్పుడు నీకు తన డ్రెస్ నచ్చలేదు అవునా? అవును. నీకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? ఏంటి నువ్వైతే ఇలా అనొచ్చా?
ఇవన్నీ అనొచ్చా? మీరు అలాగనంటే పెళ్ళి పిల్లల షో అమ్మాయిలాగే కనిపించట్లేదు. నేను ఎలా కనిపిస్తున్నాను మరి? అలా పెడితే కప్పలా కనిపిస్తున్నారు. ఎన్ని మాటలు అన్నావు నువ్వు నన్ను? మాట్లాడిన తర్వాత మాట్లాడుదురు కానీ మధుమతిని బయటికి తీసుకెళ్లి డ్రెస్ ఇప్పించి ఇంకో డ్రెస్ వేసి ఆ డ్రెస్ లోపల పెట్టి లోపలికి తీసిరన్న. మధుమతి, నువ్వు ఇంత అందంగా తయారయ్యొచ్చావు, నీ డ్రెస్ ఇంత బాగుంది, కానీ మనోడు చూసావు ఎన్ని కమెంట్లు చేశాడు? నీకు చేతులు లేవంట. నాకు చేతులు ఉన్నాయి, ఆడ అబద్ధం. చేతులు కాదు, ఎక్కడ వరకు డ్రెస్ వేసుకుని రాలేదు. నిన్నంటే నేను అర్జెంటుగా తీసుకెళ్ళిపోయి మేకప్ రూమ్లోకి తీసుకెళ్ళిపోయి వేరే డ్రెస్ వేసి తీసుకురావాలంట. అస్సలు బాగాలేవంటున్నాడు. అలా కాదు, నేను ఎక్కడ వరకు వేసుకున్నాను కదా, అసలు తేలేదు కదా. సరే, నీ గురించి చెప్పరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇండియా నుంచి వచ్చాను. ఇండియా నుంచి వచ్చావా? వామ్మో. సో ఎవరిని అడిగినా నేను పలానా ఊరు పలానా రాష్ట్రం అని చెప్తారు, కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే నేను ఇండియా నుంచి వచ్చాను అని చెప్పిన ఫస్ట్ గర్ల్ నువ్వే. అందుకని నీకు గట్టిగా క్లాప్. అమ్మ ఏం చేస్తుంది? అమ్మేమో ఆఫీస్కి వెళ్ళి రోజు పని చేసి ఇంటికి వస్తుంది. మా నాన్న మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంది, మళ్ళీ పనికి వెళ్తుంది. మా నాన్న? అప్పుడు నాన్న కూడా అంతే, ఇద్దరు ఒకేసారి. ఇద్దరులో ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు? మమ్మీ. మరి ఆపే. కొన్నిసార్లు నాన్న అమ్మని కూడా తిడుతూ ఉంటారు. కొన్నిసార్లు చికాకు కూడా ఎలా పెడతారు ఫేస్. ఎలాగా? అమ్మ వైపు. మొహం పెడతాడా? అంత కష్టపడుతున్న అమ్మ వైపు చిరాగ్గా కూడా మొహం పెడతాడా? తప్పు కదా. రాత్రి కూడా అప్పుడప్పుడు రాత్రులు కూడా మార్నింగ్ కాస్త హ్యాపీగా లేపుతూ ఉంటాను నాన్న. కొంచెం మార్నింగ్ కొంచెం హ్యాపీగా ఉంటాడు, ఈవినింగ్ అయ్యేసరికి ఇలా చిరాకు వచ్చేస్తుందా? రాత్రి అయితే చిరాకు. మా అమ్మ టీవీ చూసి హ్యాపీగా ఉంటది, అప్పుడు డాడీకి చికాకు వస్తుంది. ఇప్పుడు బాగానే నవ్వుతున్నాడే. ఇప్పుడు బాగానే నవ్వుతున్నాడు. ఇప్పుడు మీరున్నారు కాబట్టి. సో నాన్న అలా చిరాగ్గా ఉంటే అమ్మ మీద నీకేమనిపిస్తుంటది? నాన్న మీద నాకు కోపం వచ్చేస్తుంటది. లోపల కోపం వచ్చేస్తుంది, బయట పెట్టవా? బయటికి పెట్టిన, ఎందుకంటే వాళ్ళు కూడా నా మీద తిడతారు కదా. లోపల ఉన్న కోపం అంతా బయట పెడితే మళ్ళీ వాళ్ళు తిడతారు కాబట్టి లోపల పెట్టుకుంది అనమాట. ఈ నాన్నలు ఎందుకు ఇలా ఉంటారు అసలు? డాడీకి చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ గుడ్ హ్యాబిట్స్ నేర్పలేదు కాబట్టి. పాయింట్. మీ అత్తగారి వల్లే జరిగిందండి ఇదంతా. అసలు బాయ్స్ అంటే ఇలా ఉండాలి, ఇంత స్మార్ట్ గా టీ షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని కూల్ గా. ఇదేంటి ఏదో కత్తిపీటలా ఉంది ఇక్కడ, కట్ అయిపోయింది. ఇంతకు తమరి పేరేంటి? అనీష్ నందన్. నీ జుట్టు ఏంటి ఇలా పైకి ఇలా కత్తిపీటలాగా నిల్చుంది? యోయో స్టైల్. యోయో స్టైల్. మరి మీ నాన్నకేది యోయో స్టైల్? పెళ్లికి ముందు నాన్న అసలు కాలేజీలో ఫుల్ యోయో అడుగు. అవునా? అవును మేడం. మరి మమ్మీ వచ్చిన తర్వాత డాడీ యోయో స్టైల్ అంతా డమాల్ అయిపోయింది. అవునా? అవును. అవును చూసా. అమ్మకి నాన్నంటే ఎక్కువ ఇష్టమా, నాన్నకి అమ్మంటే ఎక్కువ ఇష్టమా? నాన్నకి అమ్మ. నాన్నకి అమ్మంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఎలా చేస్తాను నువ్వు అలా చేయాలి. హాయ్, హలో, నమస్తే, వణకం, సత్ శ్రీ అకాల్, ఆదాబ్, వెల్కమ్, హార్టియస్ట్ వెల్కమ్ టు రామ్ రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ పిల్లలు పిడుగులు అను. నువ్వు గనక ఇలాంటి నా పోస్ట్ లోకి వచ్చావంటే నువ్వు అందరికి ఫస్ట్ నమస్తే కాదు, అందరికి కాళ్ళకి దండం పెడతానని స్టార్ట్ చేస్తావా? అందరికి నమస్తే. నువ్వు నాకు సారీ చెప్పాలి కదా. సారీ. సరే, ప్రేమ సారీ అని. టైం బాగా తీసుకున్నా, ఇప్పుడు చెప్పు. సారీ బంగారు చెప్పు. అలా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇదో తప్పు చేసినప్పుడు సారీ బంగారు అనాలి కదా, బుజ్జగించాలి కదా. నువ్వు అసలు బుజ్జిలాగే లేవు. కొన్ని బుజ్జి ఎవరు? ఇది బుజ్జియా? నాకంటే ఎక్కువ పూసుకుంది చూసావా? ఇప్పుడు నువ్వు చిన్న పెద్ద? పెద్దోడిని. నువ్వు పెద్దోడు అయిపోయావు కదా, ఇప్పుడు నీకు పెళ్లి చేయాలి. మరి పెళ్ళొద్దు. మరెందుకు? మా డాడీకి అవుతుంది. మీ డాడీకి పెళ్లి చేద్దాం. కాదు, మా డాడీకి పెళ్లి చేయాలి ముందు, తర్వాత నేను చేసుకుంటాను. ఇంతకు ఇప్పుడు వరకు మీ డాడీకి పెళ్లి కాలేదా? నిన్న పెళ్లి వచ్చింది, ఇప్పుడు పెళ్లి కాలేదు కదా, అందుకని ఇక్కడ పెళ్లి చేసి తర్వాత పెళ్ళంతా తీసేటప్పుడు నేను పెళ్లి కట్టేసుకొని పెళ్లి చేసుకుంటాను. అసలు పెళ్లి అంటే మనకి ఏంటో తెలియదు. అమ్మాయిలు ఉండరు, నాతో అమ్మాయిలు ఒక్క అమ్మాయి కూడా ఉండదు. నీతో అమ్మాయిలు ఎందుకుంటారో నాకు అర్థమైంది. నాకు
ఎక్కువ ఇష్టం లేదు అమ్మాయిలు అందుకని అమ్మాయిలంటే నీకు అసలు ఎందుకు ఇష్టం ఉండదు? పడుకుంటే నాకు కల్లోనే అమ్మాయిలు వస్తారు అందుకనే ఓరి దేవుడా, అమ్మాయిలు వచ్చి దొంగల్లా గవ్వి నన్ను కరిసేస్తారు అందుకని ఇష్టం లేదు. వీడి పడుకుంటే వీడికి కళ్ళలోకి అమ్మాయిలు వస్తారంట. మీకు తెలుసా అండి ఈ విషయం? వచ్చి మళ్ళీ దొంగల్లా కొరికేస్తారంట వీళ్ళు. ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోను, నేను ఒక్కడనే పెళ్లి డ్రెస్ వేసుకొని వచ్చేస్తాను. నువ్వు ఒక్క అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవా? మరి ఎవరికి కడతావు తాళి? తాళి పెళ్ళిళ్ళు పిడిగిలకి కడతాను. మరి నీ పక్కన ఒకరు ఉండాలి కదా. మధుమతి ఉంటే సరిపోతుంది. ఏయ్, ఇందాకే కదా నీకు అమ్మాయిలు ఇష్టం లేరని చెప్పావు. మరి పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి కదా. నువ్వు అడిగేవా మధుమతి నన్ను పెళ్లి చేసుకుంటావా అని? ఇప్పుడు చెప్పాను కదా, అనబడ్డదా మధుమతికి? అనబడ్డది కదా, అన్నిసార్లు చెప్పాను. నువ్వు ఆవిడ చూడడానికి భయపడుతున్నావా? మధుమతిని చూడడానికి ఏం భయపడలేదు. భయపడలేదా? ఇప్పుడు అడుగు, ధైర్యం ఉంటే అడుగు. ఎన్నిసార్లు అడగాలి? నీ దగ్గర చెప్పాను కదా. మధుమతికి చెప్పు. కిందకి దిగిపోతాను. ఎందుకు? మధుమతి దగ్గరికి తీసుకెళ్తా. మధుమతిని పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ నాన్నని అడగాలి. వాళ్ళ నాన్న తెలుసా, మార్నింగ్ ఇలా చూస్తాడంట కోపం. నైట్ 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 చూస్తాడు. మా తాత మూతలా పెడతారు. నేను మధుమతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంకుల్, ఓకేనా అని అడుగు.